ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు ప్రజలు కూడా బయటికి రావడానికి అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్లో ఎంతో మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అలాగే ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ బేగంపేట వెదర్ ఆఫీస్ సీనియర్ అధికారి ధర్మరాజు సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఎండాకాలంలో ఎండలు అనేది కామన్, కానీ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండలు తీవ్రతరం కనిపిస్తున్నాయి. సో ఎంత మేర నమోదవుతున్నాయి గరిష్ట ఉష్ణోగ్రత? యా ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇట్లాంటి గణాంకాలు అనేవి రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం సుమారు 41 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సిటీలో నిన్నటితో పోలిస్తే ఈరోజు ఒక విధంగా 1 డిగ్రీ అధికంగానే ఉష్ణ తీవ్రత అనేది నమోదైందని కూడా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే మనకి ఒక ఉత్తర దక్షిణ ఒక గాలిలో ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అనిశ్చితి అనేది కొనసాగుతుంది. అలాగే కాకుండా చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర సరిహద్దుల గుండా కొనసాగుతున్నటువంటి ట్రఫ్ కూడా ఒకటి మనం చూడవచ్చు. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఒక విధంగా ఉత్తరం నుంచి ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా దక్షిణం నుంచి వచ్చినటువంటి గాలి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తూర్పు నుంచి కొనసాగుతుంది. సో రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా పొడిబారిన వాతావరణంతో పాటు ఈ ఎండ తీవ్రత 2 నుంచి 3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు, అలాగే ఏ అలర్ట్ ప్రజెంట్ కొనసాగుతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు అనగా సుమారు 14వ తారీఖు దాకా కూడా మనం చూసుకున్నట్లయితే ఒక విధంగా ఉష్ణ తీవ్రత అనేది ఇటు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఉన్నటువంటి 5 జిల్లాలు నారాయణపేట్, మహబూబ్ నగర్, ఇంకా చూసుకున్నట్లయితే వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా ఎండ తీవ్రత సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా నమోదవుతుందనే అంచనా అనేది ఉంది. వీటితో పాటు జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు కూడా ఆల్మోస్ట్ సుమారు ఎండ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీలు. ఇంకా మిగిలిన చోట్ల మనకి చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి కూడా రేపు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర భాగాల జిల్లాలతో పాటు ఇటు చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగే అవకాశం రేపు కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లోనే మనకి సుమారుగా మనకి 41 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగింది. మనం చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మే నెలలో ఎక్కువ ఎండలు కనిపించాయి మనకు. ఈసారి ఫిబ్రవరి లాస్ట్ నుంచి మనకి ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ ఏంటంటే సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే వేసవి సమయంలో అనగానే మనకి మార్చ్, ఏప్రిల్, మే అనేసి అంటుంటాము. ఈ యొక్క వేసవి తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్, మేలోనే అధికమైనటువంటి ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భిన్నమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుందని చెప్పాలి. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అంత లేనప్పటికీ కూడా ఉక్కబోత వాతావరణంతో పాటు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగిన గణాంకాలు చూడొచ్చు. ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మనకి మార్చ్లోనే మనకి సుమారు ఒక 6-5 జిల్లాల్లో మనకి 40 నుంచి 41 డిగ్రీ వరకు నమోదై ఇంకా ఏప్రిల్కి వచ్చేసరికి ఈవెన్ 41 డిగ్రీ వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 3-4 రోజులు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంచనా ప్రకారం 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక విధంగా ఎండవేడి వాతావరణంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కూడా కుమ్లోనింబస్ మేఘాలు అనేవి కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకుంటే రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ రాష్ట్రం అంతటా కూడా పొడిబారిన వాతావరణంతో నిండుకొని మనకి ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఎల్నినో ఎఫెక్ట్ ఏమైనా ప్రభావం చూపిస్తుంది?
ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎలినో కండిషన్స్ అనేవి అంత స్పష్టంగా మనకి కనిపించినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది మనకి క్రమేపీ అంత అయితే ప్రస్తుతం అనేది లేదనే చెప్పాలి. సో ఏదైనప్పటికీ కూడా ఎలినో ప్రభావం అంతగా స్పష్టంగా మనకి కనిపించినప్పటికీ కూడా వస్తున్నటువంటి రాష్ట్రం మీద వీస్తున్నటువంటి దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు కానీ గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి ప్రభావాల వల్ల, అలాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా మనకు ఉన్నటువంటి అర్బనైజ్డ్ కండిషన్స్ వల్ల కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరగడం, ఈ యొక్క ఉష్ణ తీవ్రతతో పాటు ఈ యొక్క కాలానికి అనుగుణంగా ఎండ తీవ్రత కూడా ఒక విధంగా వేసవిలోనే అధికంగా మనకి ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా మనం ఏప్రిల్ మధ్య వారంలో ఉన్నాం కాబట్టి ఒక విధంగా ఈ ఎండ తీవ్రత అనేది రానున్న 2-3 రోజులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండ తీవ్రత పెరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా 11:30 నుంచి 3:30 ప్రాంతం వరకు కూడా ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు. ముఖ్యంగా వలస కార్మికులు కానీ, ఇంకా భవన కార్మికులు కానీ, ఇంకా వ్యవసాయం చేసే రైతులు కూడా ముఖ్యంగా ఈ సమయాల్లో కొంచెం శరీరానికి కావాల్సినటువంటి సమయంలో విశ్రాంతి అనేది ఇవ్వడం అనేది చేస్తుండాలి. ఒక విధంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం వల్ల ఎండ భారం నుంచి కూడా డిహైడ్రేట్ కాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ముఖ్యంగా ఫార్మర్స్ కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క వ్యవసాయానికి కావాల్సినటువంటి నీరు అందించడం కానీ, ఎరువులు అందించడం కానీ, స్ప్రే చేయడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఎండ తీవ్రత అధికంగా కొనసాగే సమయాల్లో ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చెట్లకు కానీ మొక్కలకు కానీ ఎక్కువ స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా అందించేటువంటి ఔషధాలు కూడా ఆవిరైపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంటాయి. వీటి ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటుండాలి. అలాగే వీలైతే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తలని కప్పుకోవడం, తేలికపాటి దుస్తులు ఒక విధంగా చూసుకున్నట్లయితే ముదురు రంగు దుస్తులు కాకుండా తెల్లటి దుస్తులు అనేవి ధరించడం అనేది చేయడం వల్ల ఈ యొక్క ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ప్రజెంట్గా ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలని ఇటు వెదర్ ఆఫీసర్లు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో మెయిన్గా ఉత్తర జిల్లాలో, దక్షిణ జిల్లాలో అయితే ఎండలు అధికంగా ఉన్నాయి, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఈసారి ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచే మనకు ఎండల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా వెదర్ ఆఫీసర్లు అయితే సూచిస్తున్నారు.